పొద్దున్నే లేచి పంట పొలాల్లో ఉండాల్సినటువంటి రైతులు ఎరువుల బస్తాల కోసం రోడ్ల వెంటల పరుగులు తీరాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. నేపథ్యం లోపల యూరియా సమస్య అనేటువంటి రాజకీయ రంగు పులుముకుంది. బీఆర్ఎస్ నేతృత్వం లోపల నర్సంపేట నియోజకవర్గం లోపల నెక్కొండ నర్సంపేట ప్రధాన జాతీయ రహదారి పైన రైతులు ఆందోళన నిర్వహిస్తున్నారు. మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి నేతృత్వం లోపల ఈ ఆందోళనలు కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. యూరియా కొరత తీర్చాలని చేస్తున్నటువంటి ధర్నాకు సంబంధించి రైతులకు మద్దతు తెలియజేసిన సుదర్శన్ రెడ్డి మనతో ఉన్నారు. ఒకసారి మనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, సుదర్శన్ రెడ్డి గారు చెప్పండి, అంటే యూరియా కొరత తీర్చాలని చెప్పి మీరు నడి రోడ్డు మీద కూర్చోవాల్సినటువంటి పరిస్థితి ఎందుకు తలెత్తింది? కాంగ్రెస్ను నమ్మితే రైతులను నట్టేట ముంచిళ్ళు. ఇవాళ రైతులు కష్టపడి పండించినటువంటి సన్నధాన్యానికి బోనస్ ఇస్తామన్నారు. 3 నెలలు అవుతుంది కాంటాలు పెట్టుకొని పత్తా లేకుండా పరారైన్లు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ పెద్దలు. 3 నెలల నుంచి బోనస్ దిక్కు లేకపోగా అప్పు సప్పు చేసుకొని ఇవాళ పంటలు వేసుకుంటే ఇవాళ సరిపడా యూరియా ఇవ్వలేక దిగుబడి పైన దాని ప్రభావం చాలా స్పష్టంగా ఊపడుతూ ఉన్నది. పంటల దిగుబడి తగ్గే ప్రమాదం ఉన్నది. ఇలా అన్ని రకాల పెట్టుబడులు పూర్తయినాయి రైతులకు. ముఖ్యంగా పత్తికి సంబంధించి, మొక్కజొన్న సంబంధించి, అదేవిధంగా ప్యాడీ ఎక్కువ ఉన్నటువంటి ఏరియా కాబట్టి వరంగల్ జిల్లాలో నర్సంపేట ప్రాంతంలో ఇవాళ అనేక ప్రాజెక్టులు గతంలో కేసీఆర్ గారి ప్రాంతంలో ఇచ్చింది కాబట్టి సరిపడా సాగునీటి వస్తున్నటువంటి ప్రాంతం ఇక్కడ. ఇవాళ పూర్తిగా 100% వ్యవసాయ ఆధారిత జిల్లా ఇది వరంగల్ జిల్లా. ఇక్కడ ఎవరు కూడా పట్టించుకునేటువంటి పరిస్థితి లేదు. ఓ దిక్కో కేంద్ర ప్రభుత్వం యూరియా ఇచ్చినాం సరిపడా అంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు మా దగ్గర యూరియా కొరత ఉన్నది, మాకు సరిపడా ఇవ్వలేదని చెప్పి రాష్ట్ర ప్రభుత్వ కాంగ్రెస్ పెద్దలు అంటున్నారు. జిల్లా కలెక్టర్ గారు యూరియా కొరతే లేదని చెప్పి వ్రాతపూర్వకంగా వాళ్ళు ప్రకటనలు చేస్తూ ఉన్నారు. అంటే వీళ్ళ ప్రకటనలు చూస్తే రైతుల పట్ల ఈ ప్రభుత్వానికి ఉన్నటువంటి చిత్తశుద్ధి ఏందనేటువంటి చాలా స్పష్టంగా అర్థమవుతున్నది. ముఖ్యంగా యూరియా ఇవాళ ఇక్కడ ధర్నా ఉన్నదని చెప్పి ధర్నాను భగ్నం చేయడానికి ఓ లారీ యూరియా ఇక్కడ పంపడం జరిగింది. ఆ లారీ 10 నిమిషాల కథమైపోయింది. అంటే ఇక్కడ డిమాండు 100% డిమాండ్ ఉంటే 10% మాత్రమే యూరియా సప్లై అవుతా ఉన్నది. ఇవాళ తుమ్మల నాగేశ్వరరావు గారు మంత్రి గారు ఒక ప్రకటన చేసిండ్రు. 21,000 మెట్రిక్ టన్నుల యూరియా రాబోతున్నది, వాటి కొరత తీరుతుందని మాట్లాడుతూ ఉన్నారు. ఇలా కొరత తీరితే ఇలా కొరత ఎట్లా తీరుతుంది? 3 లక్షల మెట్రిక్ టన్నుల షార్టేజ్ ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో యూరియా సమస్య ఇవాళ ఏ విధంగా తీరుతుందో సమాధానం చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఇట్లా తప్పుడు ప్రకటనలు చేయడం. ఇవాళ 15 రోజులు అవుతుందండి నర్సంపేట నియోజకవర్గానికి యూరియా బస్తా రాక. 15 రోజుల నుంచి వరంగల్ జిల్లాలో యూరియా సప్లై లేదు. కాబట్టి దీనికి పూర్తిగా దీనివల్ల పంటల దిగుబడి పైన శాస్త్రీయంగా దాని ప్రభావం పడుతూ ఉన్నది. కాబట్టి దిగుబడి తగ్గేటువంటి ప్రమాదం ఉన్నదని చెప్పి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. వెంటనే యూరియా సమస్య పరిష్కరించాలి, బోనస్ వెంటనే చెల్లించాలి. 2 లక్షల రుణమాఫీ అయిందని చెప్పి తప్పుడు ప్రకటన చేసినటువంటి కాంగ్రెస్ పెద్దలు, ముఖ్యమంత్రితో పాటు ఎమ్మెల్యే, అధికార పార్టీ ఎమ్మెల్యే మండలం తనైనా సిగ్గుపడాలి. ఇవాళ రైతులు రోడ్ల మీదకి వచ్చేటువంటి పరిస్థితి తీసుకొస్తే ఒక్కనాడు కూడా సమీక్షించకుండా మాధురెడ్డి గారు ఇప్పటికైనా బాధ్యత వహించి సరిపడా యూరియా వెంటనే తీసుకురావాలని చెప్పి, అదేవిధంగా బోనస్ వెంటనే చెల్లించి రుణమాఫీ కూడా పూర్తి చేయాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ రైతుల పక్షాన ఇవాళ డిమాండ్ చేస్తూ ఉన్నారు. కేవలం అంటే రైతులకు ఆయా సహకార సంఘాల ద్వారా యూరియా ఇస్తున్నా కేవలం బీఆర్ఎస్ రాజకీయ ఉనికి కోసం చేస్తున్నటువంటి రాజకీయ రంగు యూరియాకు పులుతుందని అంటున్నారు. ఇప్పుడు యూరియాని ఎవరైనా తింటారా? కామన్ సెన్స్ ఉండాలి కదా. కాంగ్రెస్ పార్టీ నాయకులకు మాట్లాడితే యూరియాని ఎవరైనా తింటారా? కడుపులో ఏమన్నా వాళ్ళకి ఏమన్నా మన టెండర్ల కుంభకోణం, ధాన్యం కుంభకోణం చేసి పైసలు తిన్నట్టు రైతులు యూరియా తినట్టు లెక్క అవపడుతున్నారా? అవసరం లేకుండా యూరియా ఎందుకు కొనుగోలు చేస్తారండి? ఇవాళ వాళ్ళ ప్రకటనలే తెలియజేస్తున్నాయి కదా. వాళ్ళే సిగ్గు లేకుండా వాళ్ళే మొత్తం సిగ్గుమాలినటువంటి ప్రకటనలు వాళ్ళే చేశారు. గత నెల రోజుల క్రితం ప్రకటన చేసింది ఎవరు? స్వయంగా వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు 2.5 లక్షల పైచిలుకు మెట్రిక్ టన్నుల యూరియా షార్టేజ్ ఉంది తెలంగాణ రాష్ట్రంలో అని చెప్పి తనే ప్రకటన చేసింది కదా. వాళ్ళు ప్రకటన చేసి రైతులను ఆందోళన వైపు ఆలోచింపజేసిందే కాంగ్రెస్ పార్టీ అనాలోచిత చర్యలు. అది వాళ్ళు సిగ్గుపడాలి. ఏ రోజు ఏ ప్రకటన చేసినా ఒకసారి రివ్యూ చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. సో ముందు జాగ్రత్త చర్యలు తీసుకోకపోవడం వల్ల రైతులు ఎవరైతే ఉన్నారో రైతులకు సంబంధించి ముందస్తు చర్యలు తీసుకోకపోవడం వల్ల కాంగ్రెస్ పార్టీ అనాలోచిత చర్యల వల్లనే యూరియా కొరత ఏర్పడిందని చెప్పి సుదర్శన్ రెడ్డి తనకు సంబంధించినటువంటి అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ సునీల్తో KK 10 TV వరంగల్.